ఏ ర్యాంప్ ఎన్ని థియేటర్లు రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఏంటి? అంటే ఈ మధ్యన మీరు మాట్లాడిన థియేటర్ల ఇష్యూ కూడా కొద్దిగా వైరల్ అయింది కదా! అంటే కొంతమందేమో సబ్జెక్ట్ ఉంటే సినిమా ఆడితే ఆటోమేటిక్‌గా థియేటర్స్ పెరుగుతాయంటున్నారు. మీరేమో అసలు థియేటర్ ఇస్తే కదా జనానికి తెలిసేది అనే వర్షన్‌లో మీరున్నారు. అది లేదు సార్. అంటే నేను మాట్లాడింది వేరే సార్. అది కొంచెం రాంగ్‌గా పోర్ట్రే అయింది. ఓకే. నేను అక్కడ మాట్లాడిన టాపిక్ ఏంటి అనంటే, తమిళ్ జర్నలిస్ట్ సార్ భరద్వాజ్ గారు. అతను ఒక నోన్ తమిళ్ జర్నలిస్ట్. అతను మాట్లాడేటప్పుడు క్యాజువల్‌గా తనకి 'కా' అంటే చాలా ఇష్టం, నచ్చింది. తమిళ్‌లో ఇంకా రీచ్ అవ్వలేదు అయినందుకని అది చిన్న టాపిక్, ఆఫ్ ద రికార్డ్ టాపిక్ వచ్చింది. అండ్ మీరు తమిళ్ సినిమాలు చూస్తారని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నేను ఒక తమిళ్ రిపోర్టర్‌కి చెప్పాను సార్. ఓకే. మీ సినిమాలు ఇక్కడ మేము సెలబ్రేట్ చేస్తాం సార్. ఇక్కడ ఒక 10 మంది పైగా ఒక హీరోస్‌కి, తమిళ్ హీరోస్‌కి ప్రామినెంట్ మార్కెట్ ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిట్ ఆర్ ఫ్లాప్. ఇక్కడ వాళ్ళకి బిగ్ రిలీజ్ ఉంటుంది, బిగ్ థింగ్ ఉంటుంది. మనకి ఒక యంగ్ హీరోస్‌కి అక్కడ అలాంటి ప్లాట్ఫామ్ దొరికితే బాగుంటుంది సార్ అన్నది నేను చెప్పిన కంటెస్ట్ సార్. దాన్ని వేరే విధంగా పోర్ట్రే అయింది తప్ప, థియేటర్ అనే టాపిక్ నేను ఎత్తింది ఏంటంటే, 'కా' అనే సినిమాకి కనీసం అక్కడ మా తెలుగు ఆడియన్స్‌కి నేను ప్రజెంట్ చేయలేకపోయాను. తమిళ్ వర్షన్ పక్కన పెట్టండి, తెలుగులో కూడా కనీసం ఒక 10 స్క్రీన్స్‌లో రిలీజ్ చేయలేకపోయాను. 1 వీక్ తర్వాత రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ హిట్ అయినప్పుడు అక్కడ మన తెలుగు వాళ్ళు మన సినిమా చూడాలనుకుంటారు కదా, ఇవ్వలేకపోయాను. అది టాపిక్ సార్. దాన్ని వేరే విధంగా పోర్ట్రే అయింది. నేను వెరీ పొలైట్‌గా, వెరీ థింగ్‌గా నేను చెప్పింది అదే. ఒకరిని ఉద్దేశించి కానీ, ఇంకోరి నుంచి ఏమీ కాదు సార్. అండ్ ఇప్పుడు మన థియేటర్ల గురించి అయితే అస్సలు కాదు. ఇక్కడేదో థియేటర్స్ ఇక్కడ అన్నది అసలు ఆ డిస్కషన్ కాదు. అది రాంగ్‌గా ఏదో పోర్ట్రే అయింది.